ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్ 1 పైకప్పు కూలిన నేపథ్యంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అక్కడి కీలక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉదయమంతా సహాయక చర్యలు పర్యవేక్షించిన తర్వాత సాయంత్రం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఎయిర్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 2, టెర్మినల్ 3లో సేవల నిర్వహణకు ఒక వార్ రూమ్ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. విమానాలు రద్దయిన ప్రయాణికులకు 7 రోజుల్లోగా ఫుల్ రిఫండ్ ఇవ్వాలని, ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాలు కూడా సూచించాలని తీర్మానించారు. వార్ రూమ్కు సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్లను కూడా అందుబాటులో ఉంచారు. ప్రస్తుత పరిస్థితుల ఆసరాగా విమానయాన సంస్థలు రేట్లు పెంచకూడదని ఆదేశాలిచ్చారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రయాణ ఛార్జీలు ఉండాలని అన్నారు. విమానాశ్రయాల భవనాల పటిష్టతపై దృష్టి పెట్టాలని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సూచించారు. తదుపరి 5 రోజుల్లో తనిఖీలు పూర్తి చేసి ఒక నివేదిక ఇవ్వాలని అన్నారు. విమానాశ్రయం పైకప్పు కూలిన ఘటనపై ఢిల్లీ ఐఐటీ ఇంజనీర్లు పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలని, దాని ఆధారంగా భవిష్యత్తు చర్యలుంటాయని సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. ప్రయాణికుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని కూడా విమానాశ్రయాలకు సూచించారు.